హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పవిత్ర జగదీష్. వెల్కమ్ టు డైలీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో కంటెంట్ ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసరికి మన వ్యూవర్స్ అందరితో ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మొక్క అయితే పాడైపోయిందండి. తులసమ్మ ఎండిపోయింది. సో నేనైతే కొత్త మొక్క తీసుకొని వచ్చాను అనమాట. అది కూడా పశ్చాత్ చేయలేదు. కింద అయితే కృష్ణ తులసి, రామ తులసి మొక్కలు ఉన్నాయండి. అందుకని ఇంకా నేనైతే ఆ మొక్క అయితే తీసుకొచ్చి పెట్టేశానండి. అండ్ ఇదైతే మటుకి కొంచెం వాలిపోయి ఉంది, కానీ నీళ్లు పోసి మంచిగా ఎదిగేటట్టు చేయాలని చెప్పేసి తీసుకొని వచ్చాను అనమాట. అండ్ సింపుల్గా అయితే ఇట్లా చిన్న మొక్క పెట్టేసుకున్నానండి. అండ్ మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్ వేసేసాను. హాల్లోకి అయితే డెకరేటింగ్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే నాకు బొమ్మలు అలాంటివి ఇంట్రెస్ట్ లేదు. సో నాకు ప్లెజెంట్గా ఉండాలని చెప్పేసి నేనైతే ప్లాంట్స్ అయితే పర్చేస్ చేశానండి. అండ్ అమెజాన్లో తీసుకున్నాను. ఇవైతే నాకు వచ్చేసి ఒక 280 రూపీస్ అయితే పడింది. నాకైతే మొత్తం ప్యాక్ ఆఫ్ 8 అయితే వచ్చినాయి అనమాట. అండ్ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి. అండ్ హాల్కి అయితే మంచి లుక్ వచ్చింది. అండ్ మధ్యలో టెడ్డీ బేర్ అయితే మా పాపకైతే గిఫ్ట్ వచ్చింది అనమాట. అది పెట్టాను. అండ్ కింద అయితే డెకరేటింగ్ ఐటమ్స్ పెట్టానండి. అండ్ దాని కింద వాయిస్ మేకర్ది ఉంది కదా, అది కూడా మనకి మా పాపకి గిఫ్ట్ వచ్చింది. మా పెళ్ళివి ఫొటోస్ ఉంటాయి కదండి, అవి కొంచెం కింద పెట్టేసుకున్నాను. అండ్ కింద వచ్చేసరికి టీవీ అనమాట. అండ్ హాల్ లుక్ వైజ్ అయితే హాల్ చాలా బాగుందండి. చూడటానికి కూడా చాలా లుక్ వచ్చిందనమాట. ఈ ప్లాంట్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనిపించింది. అండ్ లుక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూసారా, ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఈరోజు అయితే మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామండి. లాస్ట్ వీక్ అయితే వాళ్ళు వచ్చారు. అండ్ ఈ వీక్ అయితే నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ మా మదర్ కూడా ఉన్నారు కదా, మా మదర్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇంకా కిచెన్లో కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. అండ్ పాప అయితే పడుకుందనమాట. అండ్ ఇంకా టైం వచ్చేసరికి 9 అవుతుందనమాట. ఇంకా ఇవన్నీ సర్దేసుకొని ఇంకా పని పూర్తి చేసుకొని ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంక కిచెన్లో అయితే ఇంకా నైట్ తోమేసినవి అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా డిషెస్ అన్నీ ఇంకెక్కడవక్కడ సర్దేసుకోవాలన్నమాట గబగబా. మనం ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళే ముందండి మనం ఇంట్లో అన్నీ నీట్గా సర్దేసుకొని వెళ్ళామంటే మనం వచ్చేసరికి అయితే మనం ఇంట్లో అయితే ఇంకా రాగానే ఇంకెంత చిరాకులో ఉన్నా, ఎంత జర్నీ చేసి వచ్చినా సరే ఆ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవాలనిపిస్తుంది కదా. ఆ ఇల్లుని చూసి ప్రశాంతంగా నిద్రపోవాలనిపిస్తుంది. లేకపోతే అసలు నిద్ర పట్టదండి ఇల్లులా లేకపోతే మటుకి. అందుకని నేను ఇంకా ఎక్కడ ఉన్నవి అక్కడ సర్దేసుకుంటాను అనమాట. అండ్ ఈ చైన్ అయితే మటుకి నేను ఆర్టిఫిషియల్ తీసుకున్నానండి. చాలా బాగుంటుంది ఇది. అండ్ శారీస్ మీదకి వేసుకుంటే మటుకి చాలా లుక్ వచ్చేస్తుంది. అండ్ ఇదైతే లక్ష్మీదేవి ఉంది కదండి పెండెంట్. సో అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ నేనైతే వరలక్ష్మి వ్రతానికి అయితే వేసుకుని ఒకసారి అయితే చూపిస్తాను. ఆ వ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట దాని లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వేసుకుంటే. అండ్ ఇంకా కబోర్డ్స్ సర్దుకున్నానండి నీట్గా. ఇంకా గ్రోసరీస్ వేసుకున్నాకైతే సర్దేసుకున్నాను అనమాట. ఇంకా గాజు సామాన్లు అంతా పైన ఉండేవండి. ఇప్పుడు నేనైతే కింద పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే పైన ఇబ్బంది అయిపోతుంది తీసుకోవడానికి. అందుకని నేను ఇక్కడైతే కింద పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా మిక్సీ జార్లు అయితే ఇంక పైన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఈ జనప్రియ అల్లం పచ్చడి అయితే నేనైతే విజయవాడ నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టానండి. పాలు అయితే ఇంకా కాఫీ కలిపేసుకుందామని చెప్పేసి. అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా కాఫీ తాగుదాము, ఒక స్ట్రాంగ్ కాఫీ అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసానండి నేను. అండ్ నేనైతే లేకేఫ్ నేనైతే వాడుతున్నానండి. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉందండి కాఫీ. అండ్ ఇక్కడ ఒక స్పూన్ అండ్ హాఫ్ కలుపుకుంటే చాలా అనమాట. నేనైతే హాఫ్ స్పూనే తీస్తాను. అండ్ నేను ఇక్కడైతే ఇద్దరికి ఒక స్పూన్ అయితే కలిపాను అనమాట. అండ్ కాఫీ అయితే ఆరోమ్ అయితే ఎంత టేస్టీగా ఉందంటే తెలుసా అండి, చాలా బాగుందనమాట. అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట ఈ లేకేఫ్.
అండ్ నాకైతే చాలా నచ్చింది ఆ కాఫీ అయితే. నేనైతే కాఫీ ఎక్కువ తాగనండి, సో నాకైతే ఆ ఫ్లేవర్ అయితే నచ్చిందనమాట. స్ట్రాంగ్గా కాఫీ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. అండ్ నా కాఫీ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. అండ్ సింపుల్గా కాఫీ అయితే తాగేసాను. అండ్ మా వారు మా పాప అయితే రెడీ అయిపోయారండి. నేనే ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. అండ్ ఇక్కడైతే బట్టలు కొన్ని మడత పెట్టేశానండి, ఎందుకంటే ఆరిపోయినాయి మట్టికి మడత పెట్టేశాను. మార్నింగ్ అయితే 2 షిఫ్ట్స్ అయితే వాషింగ్ మిషన్ వేసాను అనమాట. అండ్ 1 షిఫ్ట్ అయితే ఆరిపోయినాయి, ఇంకో 2 షిఫ్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సెకండ్ షిఫ్ట్ అయితే అది ఆరాలి. అండ్ బయటే ఉంచేసి అయితే మేము ఇంకా వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నామండి. ఈ లోపు అయితే ఓలా బుక్ చేసేసుకున్నాము. ఈ రోజైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం కదండి, సో నేనైతే మళ్ళీ ఈవినింగే వస్తాము. పాలైతే పాడైపోతాయి కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకేం చేద్దామని ఆలోచించేలోపు మా హస్బెండ్ అయితే గ్రేప్ మిల్క్ షేక్ చేసేసి అన్నారండి. ఇంకా నేనైతే గ్రేప్ మిల్క్ షేక్ అయితే చేసేసాను. ఇదైతే సింపుల్గా గ్రేప్ జ్యూస్ ఉంటుందండి, దాన్ని మిల్క్లో కలిపేసుకొని అండ్ ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుంటే మటుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్ మిల్క్ షేక్ రెడీ. అది తాగేసే లోపు అయితే ఓలా అయితే ఆటో వచ్చేసిందండి. ఇంకా మేమైతే కిందకి బయలుదేరిపోతున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా కీస్ వేసేస్తున్నారు. ఇంకా మేమైతే లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి గబగబా. అండ్ ఇంకా గబగబా వచ్చేసే లోపు ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ట్రా అమౌంట్ అయిపోతుంది కదా, ఇంకా అందుకని గబగబా అయితే మేము కిందకి దిగిపోతున్నాం అనమాట. అండ్ మా మదర్తో కలిసి నేనైతే ఇంకా ఆటో ఎక్కేసానండి. మా వారైతే బండి మీద వస్తున్నారనమాట. ఇక్కడ నాకైతే ఇప్పుడు మా వదిన వాళ్ళు ఉంటుంది అయితే చందానగర్, మాదైతే కుక్కడపల్లి అనమాట. అండ్ కుక్కడపల్లి నుంచి చందానగర్కి అయితే 150 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇంకా మేమైతే ఇంకా ఆటో ఎక్కేసాం అనమాట. ఇంకా బండి మీద వెళ్ళడానికి అవ్వదు కదా, సో నేనైతే ఇంకా మా మమ్మీకి నేను కలిసి ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నామండి. ఆటోలో అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసారా వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో ఎంతో. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి, వాళ్ళతో అయితే చాలా బాగా ఆడుకుందనమాట. అండ్ వాళ్ళ బొమ్మలు తీసుకొని అదంట ఇవ్వదంట ఇంకా అదే వాడుకుంటుంది అనమాట. అండ్ వాళ్ళైతే దీనికోసం అయితే సాక్రిఫైస్ చేసి బొమ్మలన్నీ దాని దగ్గర పెట్టారనమాట. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అక్కడే చేసేసామండి. ఇక్కడైతే స్పెషల్స్ ఈరోజు ఏంటి అంటే ప్రాన్స్ బిర్యానీ చేశారు, అండ్ ఫిష్ ఫ్రై చేశారు, చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ చేశారండి. ఇవన్నీ తినేసి హ్యాపీగా ఇంకా అయితే కొంతసేపు కూర్చొని ఇంకా పాపతో ఆడుకుంటున్నామండి. ఇవాల్టి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.